సంఘటన వరుసగా జరుగుతున్న సంఘటనలు కొత్తగా జరిగినవి ఏం కాదు. ముందు సూరారంలో జరిగినాయి. అప్పుడు కూడా చాలా పోలీస్ కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది, వాళ్ళకు వెళ్ళడం జరిగింది. అయితే ఒక 5-6 సంవత్సరాల క్రితం, మేబీ కరోనాకు ముందు, వెంకట్ అనే ఒక ఇట్లాంటి గుండా మీద చర్య తీసుకోవాలని చెప్పి ఇట్లా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుంచి వాళ్ళు, మేము అందరం కలిసి డీజీపీ కమిషనర్ని 2 సార్లు కలిసాం. 2 సార్లు ముందు కలిసినప్పుడు ఏం సీరియస్గా పట్టించుకోలే. కానీ మరి అతని మీద చర్య తీసుకుని అతని మీద పీడీ యాక్ట్ పెట్టి ఈరోజు వరకు అతను జైలు నుంచి బయటికి రాలేకుండా చేయగలిగారు. అంటే పోలీసులకి ఏమీ చిత్తశుద్ధి లేదనుకోవాలి. ఇప్పుడు ఇన్ని జరుగుతున్నా కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు? చేయగలరు. అంటే వాళ్ళకి టైం వచ్చి వాళ్ళకి ఇంట్రెస్ట్ పుట్టినప్పుడు చేయగలరు. వాళ్ళకి బహుశా కొన్ని ఆదేశాలు ఉండుండొచ్చు. అట్లాంటిది ఇప్పుడు ఇంత ఘోరం. నిన్నటి నుంచి చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను నేను కూడా. అక్కడికి వెళ్ళి అసలు అది చూడడం అనేది చాలా దుఃఖం కలిగిస్తుంది. ఆ బాడీని అంటే ఒక మనిషా లేదంటే అది ఏమన్నా ఇంకేమన్నా అట్లా చీరడము, చర్మం మీద ఎక్కడ ప్లేస్ లేకుండా ఎంత క్రూరత్వం, ఇంత హేట్రెడ్ ఏంటి అసలు? ఇంత క్రూరత్వము, ఇంత ద్వేషం ఎందుకు అసలు? నువ్వు డబ్బులు తీసుకున్నావు, అన్నీ తీసుకుంటున్నావు, వాళ్ళని కొడుతున్నావు, వాళ్ళ ఇళ్ళకి వెళ్తున్నావు, బంగారం అన్నీ తీసుకుని కూడా ఇంత క్రూరత్వము, ఇంత హేట్రెడ్, ఆ ద్వేషానికి కారణం ఏంటి అసలు? సో దీనిపైన గవర్నమెంట్ కానీ పోలీసులకు కానీ చిత్తశుద్ధి ఉంటే నిన్న సాయంత్రమే అరెస్ట్ అయిపోయి ఉండేవాళ్ళు అందరూ. ఎంత ధైర్యం లేకపోతే ఇప్పుడు లైవ్ కాల్ చేస్తాడు? ఎంత ధైర్యం ఉండాలి వాళ్ళకి? నన్ను ఎవడేం చేయలేడు, ఏ పోలీసు నన్ను ఏం చేయలేరు, గవర్నమెంట్ ఏం చేయలేదు అనే ధైర్యంతోనే ఏమైనా చేయొచ్చు, మేము మొక్కలు చేస్తాం, ఏమైనా చేస్తామని ఆ ధైర్యాన్ని ఇట్లా ఈ సామూహికంగా మనం ఎదుర్కోకపోతే, నేను అనుకోవడము ఈరోజు మనం మొదలుపెట్టిన ఈ ఉద్యమాన్ని ఇక్కడ ఆపేస్తే ఇంకా చాలామంది బలైపోయే అవకాశం ఉంది. తప్పకుండా టార్గెట్ చేస్తారు. కాబట్టి ఇంకొంచెం మనందరం కలిసి సామూహికంగా పెద్ద ఎత్తున దీన్ని ఒక ఉద్యమ రూపం తీసుకుంటే బాగుంటుంది అనేది నేను అనుకుంటున్నాను. వాళ్ళు తలుచుకుంటే మాత్రం వీళ్ళు మళ్ళీ జైలు నుంచి వెనక్కి వచ్చే అవకాశమే ఉండదు. కానీ తలుచుకోవట్లా. ఎందుకు తలుచుకోవట్లేదో మనం గట్టిగా అడగాలి. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈ హత్య గురించి మన కమ్యూనిటీ పిల్లలు మాట్లాడారు, మన మిత్రులు అందరూ మాట్లాడారు. నేను ఇంకో విధంగా మాట్లాడగలుగుతాను, ఒక తల్లిగా మాట్లాడతాను. నేను ఒక ట్రాన్స్ అమ్మాయికి తల్లినే నేను. వీళ్ళందరూ ఇలా రావడానికి కారకులు ఎవరు? మన మైథాలజీ తీసుకున్నట్టయితే ఆ రోజుల్లోని కోర్టులోని పనిచేశారు, మహారాణులకి వీళ్ళేమో ఒక గార్డియన్గా పనిచేశారు. అలాంటి పరిస్థితి నుంచి ఈ పరిస్థితికి ఎందుకు వచ్చారు అంటే 1862లోని ఎప్పుడైతే మన బ్రిటిషర్స్ వచ్చారో అప్పటి నుంచి వీళ్ళు ఈ యాక్ట్ తీసుకొచ్చి దీన్ని వీళ్ళందరినీ LGBT మొత్తాన్ని క్రిమినల్ చేశారు. ఓకే, మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్లో మనం ఎలా పాలించబడ్డారో అలాగే మనం పాలించబడలేదు కదా. మన అందరికీ అన్ని హక్కులు వచ్చినాయి, అన్ని హక్కులు మనం అనుభవిస్తున్నాము. మరి ఈ యాక్ట్ని ఎందుకు వాళ్ళు తీయలేదు? ఆ యాక్ట్ని ఎప్పుడు తీశారు? 377 సెక్షన్ ఎప్పుడు డీక్రిమినలైజ్ చేశారు? దశాబ్దాలు అయిపోయిన తర్వాత 2018లో మాత్రమే దాన్ని డీక్రిమినలైజ్ చేశారు. తర్వాత దశాబ్దాలు అయిన తర్వాత 2014లో మాత్రమే నల్సా జడ్జిమెంట్ వచ్చింది. నల్సా జడ్జిమెంట్ వచ్చి అది యాడ్ చేసే ట్రాన్స్జెండర్ ఎంతమంది ఇంప్లిమెంట్ చేస్తున్నారు చెప్పండి? చట్టం వస్తే కూడా మీరు మారరా? తర్వాత కొన్ని అయిన తర్వాత 2019లోనే మనకి ఈ చట్టం వచ్చిందా కానీ గవర్నమెంట్లో ఎవరికన్నా తెలుసా? నేషనల్ ట్రాన్స్జెండర్ పోర్టల్లో నుంచి వీళ్ళకి ఐడి కార్డు తీసుకోవచ్చు అన్నారు. మేమందరం కూర్చొని మాట్లాడుకుని భయపడ్డాం. అమ్మ వీళ్ళకు గవర్నమెంట్ వచ్చారు కదా, దీన్ని తీసుకుంటే డేటా తీసుకుంటే మళ్ళీ ఏమన్నా అవుతారా? నేను రచన కొంతమంది మాట్లాడుకొని గమ్మునురుకుంటే మన పనులు అయితే కావాలి కదా. అలాగే నా బిడ్డకి ఫస్ట్ అప్లై చేసుకుని తర్వాత రచన గారికి అప్లై చేసుకుని వచ్చి, అంటే వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి ఏమిటి తెలియదు దాని గురించి. అంటే చట్టము తీసుకొచ్చిన తర్వాత కూడా గవర్నమెంట్ అలా నిద్రపోతున్నారు అన్నట్టయితే గవర్నమెంట్కి ఎంతవరకు బాధ్యత ఉంది చెప్పండి? గవర్నమెంట్ ముందు వీళ్ళు ఈ పరిస్థితి రావడం ఇంకో కారణం ఉంది, తల్లిదండ్రులు. ఆ రోజుల్లో కరెక్టే, అందరికీ తెలియదు పెట్టదు. వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల గౌరవాలు కాపాడడానికి బయటకు వచ్చారు. అర్థమైందా?
కానీ ఇప్పుడు చట్టం వచ్చిన తర్వాత కూడా మీడియా ఒక్కటి మాట్లాడితే ఏదన్నా ఎక్కడైనా రేప్ కేసు అయిందంటే దాన్నే రిపీట్ చేసి చూపిస్తారే. ఈ పిల్లలు ఎంతమంది చచ్చిపోతున్నారే, ఈ ప్రవళగా సత్యవతి గారు చెప్పినప్పుడు ఆయన లోపల వేసిన తర్వాత సరే ప్రశాంతంగా బతుకుతున్నారంటే ఇప్పుడు కుప్పలుగా ఇంతమంది వస్తున్నారు కదా, మరి గవర్నమెంట్ ఎందుకు రావట్లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు రావట్లేదు అడుగుతున్నాను. వీళ్ళందరినీ కన్నవాళ్ళు ఎవరు? మేమే కదా కన్నాము, ఒక తల్లిదండ్రే కదా కన్నారు, ఒక హెట్రోసెక్షువల్ కప్పులే కదా కన్నారు. వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని అడగలేదే, గేగా కనమని కానీ ట్రాన్స్గా కనమని అనలేదే. అప్పుడు ఎవరిది బాధ్యత? ఆ తల్లిదండ్రుల బాధ్యత కాదా? ఎందుకు తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవట్లేదు? సొసైటీ గురించి తీసుకోవట్లేదు. సొసైటీ ఎవరండి? అందరమే సొసైటీ. ఆ సొసైటీలో అవేర్నెస్ రావాలంటే ఏంటి రావాలి? ముందుకి మీడియా మిత్రులు రావాలి. మీడియా మిత్రులు వాళ్ళ గురించి ఏదైనా మాట్లాడుతున్నారా? మీడియా మిత్రులు వచ్చి మాట్లాడుతున్నట్టయితే అందరికీ తెలుస్తుంది వీళ్ళేం తప్పు పని చేయలేదు, ఇలాంటి మంది బోల్డ్ మంది వచ్చారు కదా, మన పిల్లలు కూడా అలా పుట్టారు కదా, ఆ పిల్లల్ని దగ్గర తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు నేను ముందుకు వచ్చాను, నా చుట్టాలందరూ నన్ను దూరం పెట్టారు, నా స్నేహితులు అందరూ దూరం పెట్టారు, పెళ్ళికి వెళ్ళేవారు, పుట్టినరోజుకి పెరేవారు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అక్కడికి వెళ్ళామంటే ఆ టైం అంతా అక్కడ వేస్ట్ చేసుకోవాలి, అదే టైం నేను పిల్లకి నేను స్పెండ్ చేయగలుగుతున్నాను. సొసైటీగా బ్రతుకుతే మన పిల్లల బ్రతుకులు ఎవరు చూస్తారు? సొసైటీ లేకపోతే నీ చచ్చిపోలేదే, నీ బ్రతికే ఉన్నానే. అదే నేను నా బిడ్డకి లేకపోతే, నా బిడ్డ నా లేకపోతే మా బ్రతుకులు చాలా కష్టంగా ఉంటాయి. అందుకే ఇప్పుడు ఈ మీడియా ద్వారా చెప్తున్నాను, మీడియా ముందుకు రావాల్సిందే, వీళ్ళ గురించి మాట్లాడవలసిందే, సొసైటీలో అవేర్నెస్ తీసుకురావాల్సిందే. ఈ చట్టం వచ్చిన తర్వాత చాలామంది పిల్లలు ముందుకు వస్తున్నారు. వాళ్ళు ఎంత భయంకరంగా బ్రతుకుతున్నారో నాకు తెలుసు. వాళ్ళకి వస్తే ముందుకు వచ్చి మేము ఉద్యోగం చేసుకుంటామంటే వాళ్ళని ఎక్కడ పెట్టాలి? ఒక షెల్టర్ హోమ్ లేదు, ఒక హాస్టల్ లేదు, బాయ్స్ హాస్టల్కి వెళ్ళాలా, గర్ల్స్ హాస్టల్కి వెళ్ళి, ఇవన్నీ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ గవర్నమెంట్ ముందుకు ఆలోచించాలి. కనీసం ఇప్పుడు ఈ తరం పిల్లలు వస్తున్నారు, ఆ తరం పిల్లలనన్నా కాపాడుకొని వాళ్ళకి ఒక చదువులు కానీ మన వైజయంతి గారు చెప్పినట్టు మనకు హార్జెంటల్ రిజర్వేషన్స్ ఇచ్చి వాళ్ళన్నా కాపాడడానికి బాధ్యతలు తీసుకుంటారని గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నాను, మీడియాని ప్రశ్నిస్తున్నాను. ఇక మీదట మీరు వీళ్ళ గురించి మీరు మీడియాలో పెట్టాలి, అందరికీ అవేర్నెస్ తీసుకోవాలి. అది వస్తే కానీ పిల్లలు ప్రశాంతంగా బతకడం రాదు. థ్యాంక్స్ ఈ అవకాశం ఇచ్చినందుకు.